జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, పాకిస్తాన్ రేంజర్స్ అనేది పాకిస్తాన్కు చెందినటువంటి ఒక పారామిలిటరీ దళం. ఈ దళం అనేది దేశంలో ఉన్నటువంటి అంతర్గత భద్రతను పరిరక్షించడంతో పాటు అంతర్జాతీయ సరిహద్దుల భద్రతలో కూడా కీలక బాధ్యతలు అయితే నిర్వహిస్తూ ఉంటది. ఈ సంస్థ పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తారు. పేరుకు మాత్రం వీళ్ళు పాకిస్తాన్ రేంజర్లు అనేటటువంటి పేరుతో ఉన్నా వీళ్ళు చేసేదంతా కూడా హత్యలు అలాగే మానభంగాలే. నిజానికి పాకిస్తాన్ అంతర్గత భద్రతను కాపాడాల్సింది ఈ పాకిస్తాన్ రేంజర్లే. కానీ ఈ పాకిస్తాన్ రేంజర్లు ఉద్యమకారులను అలాగే స్వాతంత్ర్య పోరాట యోధులను, మానవ హక్కుల సంఘాల ప్రతినిధులను, ప్రజా సంఘాల నాయకులను హత్యలు చేస్తూ వాళ్ళను మానభంగాలు చేస్తూ కాలం అయితే గడుపుతా ఉంటారు. సూటిగా చెప్పాలంటే వీళ్ళు ఒక లైసెన్స్డ్ క్రిమినల్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు. పాకిస్తాన్ లోని బెలూచిస్తాన్ లో వేల మంది పోరాట యోధులను చంపినటువంటి దుర్మార్గమైన చరిత్ర వీళ్ళకైతే ఉండాలి. అంతేకాకుండా అమాయకులైనటువంటి సాధారణ ఆఫ్ఘాన్ శరణార్థులను వందల సంఖ్యలో ఈ పాకిస్తాన్ రేంజర్లు హత్యలు చేశారు. ముఖ్యంగా ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతంలో అనేక మంది గిరిజన ముస్లింలను వీళ్ళంతా కూడా హత్యలు చేశారు. దీంతో బెలూచి రెబల్స్ అలాగే ఖైబర్ పఖ్తూన్ఖ్వాలోని మిలిటెంట్లు ఈ పాకిస్తాన్ రేంజర్లను టార్గెట్ అయితే చేశారు. పాకిస్తాన్ రేంజర్స్ లో సింధ్ రేంజర్స్ అనేటటువంటి ఒక బెటాలియన్ ఉన్నది. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి కరాచీలో ఉంటది. మన భారతదేశానికి ఆనుకుని ఉన్నటువంటి సింధ్ సరిహద్దులను, రన్ ఆఫ్ కచ్ వంటి ప్రాంతాలను రక్షించడంతో పాటు కరాచీ నగరంలో శాంతి భద్రతల పరిరక్షణ బాధ్యతలను కూడా వీళ్ళే చూసుకుంటారు. అది చెప్పాలంటే పైకి మాత్రమే, కానీ లోపల మాత్రం వీళ్ళు చేసేవన్నీ కూడా హత్యలు, మానభంగాలు, దుర్మార్గాలే ఉంటాయి. ఇక తెహ్రీక్ తాలిబాన్ల విషయానికి అయితే వద్దాం. ఈ తెహ్రీక్ తాలిబాన్లు పాకిస్తాన్ లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతంలో ఉంటారు. వీళ్ళు తమ ప్రాంతాన్ని ఆఫ్ఘనిస్తాన్ లో కలపాలని చెప్పేసి గత దశాబ్ద కాలంగా పోరాటం అయితే చేస్తున్నారు. అయితే వీళ్ళ పోరాటానికి ఈ సింధ్ రేంజర్లు అడ్డుగా ఉంటున్నారు. ఇకపోతే జమాత్ ఉల్ అహ్రార్ ఈ సంస్థ విషయానికి వస్తే ఇది పాకిస్తాన్ అలాగే ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు ప్రాంతాలలో క్రియాశీలకంగా ఉన్నటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ. ఈ సంస్థ 2014 ఆగస్టులో తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ అంటే టీటీపీ నుంచి విడిపోయి ఏర్పడింది. టీటీపీ మాజీ కమాండర్ అయినటువంటి అబ్దుల్ వాలీ అలియాస్ ఒమర్ ఖలీద్ ఖొరాసానీ దీన్ని అయితే ఏర్పాటు చేసినాడు. ఈ సంస్థకు పాకిస్తాన్ లోని మొహమ్మద్ ఏజెన్సీతో పాటు ఆఫ్ఘనిస్తాన్ లోని సంగర్హర్ ప్రావిన్స్ ప్రధాన కేంద్రాలుగా ఉన్నాయి. ఈ సంస్థ పాకిస్తాన్ ప్రభుత్వం, భద్రతా దళాలు, మైనార్టీలు, ప్రభుత్వ అధికారులనే లక్ష్యంగా చేసుకుని దాడులకైతే పాల్పడుతుంది. దీంతో ప్రస్తుతం పాకిస్తాన్ సైన్యం ఈ సంస్థ యొక్క నెట్వర్క్ ను పూర్తిగా నిర్మూలించేందుకు సరిహద్దు ప్రాంతాల్లో గజబ్ ఉల్ హక్ పేరుతో ప్రత్యేక నిఘా అలాగే తనిఖీ ఆపరేషన్లను నిర్వహిస్తుంది. ఈ క్రమంలో పాకిస్తాన్ సింధ్ రేంజర్లు జమాత్ ఉల్ అహ్రార్ కు చెందినటువంటి అనేక మంది మిలిటెంట్లను హతమార్చేశారు. వందల సంఖ్యలో తమ మిలిటెంట్లు చనిపోవడంతో అప్పటి నుంచి ఈ సంస్థ ప్రతీకారం కోసం ఎదురు చూస్తుంది. ఇక ఆ సమయం అనేది రానే వచ్చింది. మనం ముందుగా చెప్పుకున్నట్లు ఈ సింధ్ రేంజర్ల ప్రధాన కార్యాలయం కరాచీలో ఉంటుంది. దీంతో ఈ జమాత్ ఉల్ అహ్రార్ మిలిటెంట్లు ఈ కరాచీలో ఉన్నటువంటి సింధ్ రేంజర్ల ప్రధాన కార్యాలయాన్ని టార్గెట్ గా పెట్టుకున్నారు. ఈ క్రమంలో పాకిస్తాన్ లోని కరాచీ నగరంలో పారామిలిటరీ బలగాల స్థావరం పైన ఉగ్రవాదులు జరిపినటువంటి ఘోరమైన దాడిలో 30 మంది సింధ్ రేంజర్స్ భద్రతా సిబ్బంది చనిపోయినారు. అలాగే 40 మంది తీవ్రంగా గాయపడినారు. వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు అలాగే కొన్ని మీడియా సంస్థలు లేదు మా వాళ్ళంతా మహా అంటే 3-4 చనిపోయినారు అంతేనని చెప్పేసి వీళ్ళు చెప్తారు. కానీ ఆడ వాస్తవానికి వేరే సంఖ్య అయితే ఉండాలి. భద్రతా దళాలు జరిపినటువంటి ఎదురుకాల్పుల్లో 6 మంది ఉగ్రవాదులు చనిపోగా మరొకరిని ప్రాణాలతో పట్టుకున్నారు. ప్రత్యక్ష సాక్షులు అలాగే పాకిస్తాన్ సైనిక వర్గాల సమాచారం ప్రకారం పేలుడు పదార్థాలతో నిండినటువంటి ఒక వాహనంతో ఉగ్రవాదులు సింధ్ రేంజర్ల ప్రధాన కార్యాలయం ప్రధాన గేటును బలంగా పోయి ఢీకొట్టినారు. దీనివల్ల ఒక్కసారిగా ఒక భారీ పేలుడు అనేది సంభవించి పరిసర ప్రాంతాలన్నీ కూడా ఒక భూకంపం వచ్చినట్లుగా కంపించిపోయినాయి. పేలుడు జరిగిన వెంటనే రంగంలోకి దిగినటువంటి ఉగ్రవాదులు లోపలికి చొరబడి హ్యాండ్ గ్రెనేడ్లు విసురుతూ బలగాలపైకి విచక్షణారహితంగా కాల్పులు అయితే జరిపినారు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, అంటే ఈ స్థాయిలో దాడి జరిగితే చనిపోయేది కేవలం 3-4 మాత్రమేనా? అంతేనా కాదా? దీనికి స్పందించినటువంటి పాక్ రేంజర్స్ సిబ్బంది ఒక్కసారిగా షాక్ గురైనారంట. అంటే వాళ్ళకి ఏం జరుగుతుందో కూడా అర్థం కాల. ఆ తర్వాత తేరుకుని ఎదురుకాల్పులు ప్రారంభించారు. దాదాపు 15 నుంచి 90 నిమిషాల పాటు ఇరు వర్గాల మధ్యన హోరాహోరీగా ఈ గన్ ఫైట్ అయితే జరిగింది. ఈ గన్ ఫైట్ లో గాయపడినటువంటి మరో ఉగ్రవాదిని భద్రతా దళాలు సజీవంగా అదుపులోకి అయితే తీసుకున్నాయి. పట్టుబడినటువంటి వ్యక్తిని ఆఫ్ఘనిస్తాన్ పౌరుడిగా గుర్తించినట్లు పాకిస్తాన్ సైన్యం అయితే ప్రకటించింది. ఈ దారుణమైన దాడికి తామే బాధ్యులమని చెప్పేసి
చెప్పేసి పాకిస్తాన్ తాలిబాన్ కు చెందినటువంటి విచ్ఛిన్న వర్గం జమాత్ ఉల్ అహ్రార్ అయితే ప్రకటించింది. ఈ దాడి నేపథ్యంలో పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ అమరవీరులైనటువంటి జవాన్లకు నివాళులైతే అర్పించాడు. ఉగ్రవాదాన్ని దేశం నుంచి పూర్తిగా తుడిచిపెట్టేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పేసి ఎప్పుడు కూడా చెప్పినట్టే మరొకసారి కామెడీ అయితే చేసినాడు. అసలు ఉగ్రవాదం పాకిస్తాన్ కలిసి పుట్టాయి. వీళ్ళ బతుకులకు వాళ్ళ ఉగ్రవాదాన్ని నిర్మూలించేది ఏది చెప్పేది సిగ్గుండాలి. ఒకరవన్నా కూడా వీళ్ళు రొట్టి తింటున్నారో ఇంకేమన్నా తింటున్నారో నాకైతే తెలియడంలే. మొత్తం మీద మిలిటెంట్లు చేసినటువంటి ఈ దాడితో పాకిస్తాన్ రేంజర్లు ఒక్కసారిగా ఉలికిపడినారు. ఇన్నాళ్ళు తమకు ఎదురు లేదు అనుకుని విర్రవీగినటువంటి ఈ పాకిస్తాన్ రేంజర్లకు ఈ ఆఫ్ఘనిస్తాన్ మిలిటెంట్లు గట్టిగా గుణపాఠం అయితే చెప్పినారు. అది విషయం. ఎట్లా న్యూసా? అదేదో చెప్తారు పెద్దవాళ్ళ సామెత, నువ్వు పాలు పోసిపించిన పామే నేను కాటేస్తాదని చెప్పేసి. వీళ్ళ బొత్తు కూడా అట్టే ఉండాలి. అంతేనా కాదా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియో లైక్ చేసి మీ మిత్రులకు అలాగే మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపులను తప్పనిసరిగా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.